కడప సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై దస్తగిరి విడుదలయ్యారు. వివేక హత్య కేసులో అప్రూవర్గా, అట్రాసిటీ దాడి కేసులో రిమాండ్ ఖైదీగా దస్తగిరి ఉన్నారు. జైలు నుంచి 6 పోలీస్ బందోబస్తు మధ్య పులివెందులకు దస్తగిరి వెళ్లారు. జైలు గెస్ట్ హౌస్ లో ఉన్న సిబిఐ అధికారులకు దస్తగిరి సమాచారం ఇచ్చారు. తన మీద పక్క స్కెచ్ వేసి జైలుకు పంపించారని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. అప్రూవర్గా చనిపోతాను కానీ సిబిఐకి భంగం కలిగించే ఏ పనులు చేయనని తెలిపారు. ఓట్లు అడిగేందుకు సీఎం జగన్, అవినాష్ రెడ్డి వెళ్తే రాళ్లు వేసే పరిస్థితి ఉందన్నారు. సిబిఐ సంస్థపై బురద జల్లేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెల్లడించారు. తాను ఏ ప్రలోభాలకు లొంగనని దస్తగిరి అన్నారు. నన్ను భయభ్రాంతులకు గురి చేసేదానికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టేదానికి ఇది కూడా ఒక కుట్ర లాంటిదే. నా మీద పక్కా స్కెచ్తో నన్ను జైలుకు పంపడం జరిగింది. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు అప్రూవర్గా మారడం, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు, నిన్ను బతికించడమే కష్టము, ఇప్పుడు నువ్వు మర్యాదగా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామ్ సింగ్ ఎవరైతే పాత ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆయన నన్ను కొట్టి చెప్పించినాడు, అంతే తప్ప నేను చెప్పలేదనే మాట చెప్పాలని ఆ యొక్క సిఐ ఈశ్వరయ్య అనే అతను, ఆ యొక్క డిఎస్పి వీళ్ళందరూ కూడా నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉండింటే జగన్మోహన్ రెడ్డి ఆ బొద్దే ఇతను దస్తగిరి చెప్పడం తప్పుడు సాక్ష్యం చెప్పినాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ రోజే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదని అడుగుతాడా అని ఎన్ని బెదిరించినా కూడా బెదిరే సమస్య లేదు. అప్రూవర్గా చచ్చిపోతానే కానీ అప్రూవర్కు మచ్చ తెచ్చుకొని నా పేరుకు భంగం కలిగించేట్టు, సిబిఐ సంస్థకు భంగం కలిగించేటట్టు నేను ఏ పని చేయను. ఎందుకంటే ఇప్పుడుండే మూమెంట్లో అవినాష్ రెడ్డికి ఓట్లు అడగకపోతే ఓట్ల బదులు రాళ్ళేసే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికైనా రాళ్ళేసే పరిస్థితి. ఇప్పుడు సిబిఐ సంస్థ మీద పూర్తిగా బురద జల్లి వాళ్ళను పూర్తిగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ వైకాపా గవర్నమెంట్. సంబంధించిన విషయాలన్నీ కూడా బయట చెప్తాడు, వీడిని ఎట్లయినా అనగదొక్కాలా అని చెప్పి పూర్తి ప్రలోభాలకు పెట్టేదానికి చూసినారు, కానీ ఏ దానికి తలకాయ ఉంచే పరిస్థితి ఉండదు.